into the future and the APOC being firm also. So thank you once again for all the wonderful people that are here. My deepest congratulations to the వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నారని ఇదంతా తన తండ్రికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు మంచు మనోజ్. రాచకొండ సిపిని కలిసిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. తన అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నది అవాస్తవమన్నారు. తన అన్న విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందన్నారు మనోజ్. తాను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్, కిరణ్ అనే వ్యక్తులను పోలీసులు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు మనోజ్. కూర్చుని సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమన్నారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంది, నాకు అన్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా ఉందన్నారు మంచు మనోజ్. ఇంటి దగ్గర ఎక్కువగా పబ్లిక్ ఉండకూడదని పోలీసు సూచించారని తెలిపారు. సమస్యలో పరిష్కారం అయితే అందరికీ సంతోషం అన్నారు మనోజ్. చంద్రగిరి పేద ప్రజల కోసం నేను పోరాడుతున్నానని చెప్పారు మనోజ్. కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్షోభంలో సమర్థవంతంగా పాలించడం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, మూలాలను పెకిలించేసిందని, భారీగా అవకతవకలకు పాల్పడిందని అన్నారు. ప్రజలకు తమపై బృహత్తర బాధ్యత పెట్టారని, ప్రభుత్వం పాలసీలు మాత్రం తీసుకోగలదని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్లే అని అన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్ల విక్రయం మొదలు ఎన్నో పనులు చేయించాల్సిన who has shaped the destiny of this state in 1990s, who has shaped the destiny of the combined Andhra Pradesh in 90s, which has translated when wild actions are received calmly by society. The GK Chesterton రాసిన మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ and people believed in us and they gave a great mandate that we would like to remind that part. We need your support. More than I'm begging you and requesting you, it is your fundamental responsibility. మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి. కానీ డెమోక్రసీ ఆటోమేటిక్ గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. 24, 25, 25, 26 ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఏ విధంగా చేయాలని ఎప్పటికప్పుడు ఐడియాస్ ఇస్తాం. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 64 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిస్థితి వస్తా ఉంది. ఈ 45 to 50,000 crores అడిషన్ అయితే ఈ రాష్ట్రంలో
దెన్ వాట్ కోరుతున్నా నెక్స్ట్ కాన్ఫరెన్స్ కి పర్ఫెక్షన్ రావాలి. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అనండి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మార్చాల్సింది విగ్రహాలు కాదు, ప్రజల బ్రతుకులని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏనాడైనా తెలంగాణ అనలేదన్నారు. ఉద్యమంలో పాల్గొనలేదు, రాజీనామా చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అన్నారు హరీష్. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు తొలగిస్తారా అని ప్రశ్నించారు. 2015 జూన్ 2న సంగారెడ్డి కలెక్టరేట్లో మొదటిసారి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టామన్నారు హరీష్. 2023 జూన్ 22 నాడు సెక్రటేరియట్ దగ్గర కేసీఆర్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని ఎవరైనా మార్చారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉంది. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ, కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న 369 మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది. జై తెలంగాణ అన్న పాపానికి, నేరానికి, అదొక నేరం కింద 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి, పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది. వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండ్రు. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ను బుట్టదాఖలు చేసిండ్రు. ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిండ్రు. ఆ తర్వాత ప్రజాసమితిని 11 ఎంపీలు గెలిపిస్తే వాళ్ళను కాంగ్రెస్ లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండ్రు. ఇది కాంగ్రెస్ చరిత్ర. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టక ముందు తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు. ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం, నువ్వు తెలంగాణ అనొద్దు, వెనుకబడ్డ ప్రాంతం అనాలి. ఇది నాటి పరిస్థితి. ఎవరు దీనికి కారణం? 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు, 16 ఏళ్లు పాలించిన తెలుగుదేశం. 66 ఏళ్ల మీ పాలనలో ఏం చేసిండ్రు? జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా తెలంగాణలో 40కి పైగా స్టేషన్లు ఆధునీకరణ జరుగుతుందన్నారు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్. తెలంగాణకు రికార్డు స్థాయిలో 5,336 కోట్ల నిధులు కేటాయింపు తెలంగాణలో జరుగుతుందన్నారు. నిధులు ఎక్కువగా కేటాయించడం కోసం డివిజన్ మార్చడం సరికాదన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య కాజీపేట కొత్త రైల్వే డివిజన్ అంశంపై లోక్సభలో ప్రశ్నించారు. దానికి రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమాధానమిచ్చారు. కాజీపేట రైల్వే స్టేషన్ను పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. Bill which to be applied by the Honourable Minister.
माननीय मंत्री जी, रेलवे संशोधन विधेयक 2024 पर। माननीय अध्यक्ष जी, बहुत धन्यवाद आपको। रेलवे के इस चर्चा में जो बहुत आसपास माननीय सांसद, मैं बहुत स्पष्ट तौर पे आपके सामने आपके माध्यम से इस महान सदन को बताना चाहूँगा कि इस बिल की आवश्यकता बेसिकली लीगल स्ट्रक्चर में सिंप्लीफिकेशन करने के लिए लाया गया। रेलवे बोर्ड, जैसा मैंने इंट्रोडक्शन के समय में कहा था, 1905 के कानून से बना था। 1905 के कानून और 1989 के कानून, दो अलग अलग कानून रखने अच्छी चर्चा की, कईयों ने प्रश्न उठाए। जो क्षमता है देश के, एक भी किलोमीटर नहीं बना था 2014 तक, जीरो था 2014 तक। आज 2700 किलोमीटर से ज्यादा बन के 350 गाड़ियां उस पर डेली चल रही है। सेफ्टी के लिए स्टेशन का डिजिटल कंट्रोल, माननीय अध्यक्ष जी, पूरे यूपीए के 10 साल में मात्र 800 स्टेशन डिजिटल कंट्रोल पे आए थे और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 10 साल के कार्यकाल में 3000 से ज्यादा स्टेशंस का डिजिटल कंट्रोल आया। अध्यक्ष जी, 140 करोड़ का ये देश है, एक रैपिडली ग्रोइंग इकोनॉमी है, कोई फेक नैरेटिव ना बनाए। मैं अध्यक्ष जी मैं बहुत स्पष्ट तौर पे कहना चाहूँगा, अध्यक्ष जी, ये जो 31,000 किलोमीटर रेलवे ट्रैक बनाए, ये रेलवे ट्रैक किसके हैं? सरकार के हैं। ये 44,000 किलोमीटर विद्युतीकरण हुआ है, 44,000 किलोमीटर विद्युतीकरण हुआ है। ये इलेक्ट्रिफिकेशन किसका है? ये सरकार का है। ये एक नॉइज और झटकों से कोई और लो इनकम फैमिलीज के लिए, और रेलवे का किया गया क्योंकि पटरी 1,73 लिए गए। पटरियों का निरीक्षण, ट्रैक इंस्पेक्टर, पाथवे, पीडब्ल्यूआई, गैंगमैन, ट्रैकमैन, आई एम नॉट टॉकिंग अबाउट द अनऑथराइज्ड, रिप्लेस कर देंगे। हम कोई राजनीति न करें, इसमें हम कोई राजनीति न करें। ये एक हमारे यात्रियों के जीवन की सुरक्षा से रिलेटेड मैटर है। और मोदी जी ने, अध्यक्ष जी, एक बहुत सिस्टमैटिक तरीके से कवच का डेवलपमेंट चालू, 15,000 किलोमीटर कहा, उन लोको पायलट ने 58,642 वैकेंसीज में रिक्रूटमेंट का प्रोसेस चल रहा है। अभी हाल ही में लोको पायलट का निवेदन करूंगा आप जी। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో